మిగిలిపోయిన అన్నంతో మంచూరియా కాన్సెప్ట్ అదిరిపోలే. మీరు కూడా ప్రాసెస్ అంతా చూసి ఒక పట్టు పట్టేయండి, టేస్ట్ అదిరిపోతుంది. దీనికోసం మిక్సీ జార్లో మిగిలిపోయిన అన్నాన్ని వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇంకా ఇందులోని తరుక్కున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్ వేసుకోవాలి. అండ్ ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్ అండ్ గరం మసాలాని వేసుకోవాలి. అండ్ ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోండి. ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అదంతా బాగా కలుపుకొని చేతికి ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయినాక ఈ బాల్స్ అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్ టు మీడియం ఫ్లేమ్ లోనే జరగాలి. ఫ్రై అయిన బాల్స్ ని టిష్యూ పేపర్ లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత పాన్ లో ఆయిల్ వేసుకుని తరుక్కున్న వెల్లుల్లి అండ్ ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ అందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్ ని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై అయినాక ఎక్కువ చిల్లీ సాస్, తక్కువ టమాటా సాస్ వేసుకుని 1 మినిట్ వరకు కలుపుతూ ఉండాలి. మనం ముందుగా చేసుకున్న మంచూరియన్ వేసుకుని 2 నిమిషాలు టాస్ చేసుకుంటే మన టేస్టీ అయిన మంచూరియా రెడీ. మిగిలిపోయిన అన్నంతో ఇల్లి తాలింపు, అల్లా తాలింపు అనుకుంటే ఇలా కొత్తగా ట్రై చేసేయండి.